అనంతపురం నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్లోని బాలాజీ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజిల్ అందించాలని బంకు యాజమాన్యానికి సూచించారు. అలాగే ఎవరైనా బ్లాక్ మార్కెట్లో డీజిల్, పెట్రోల్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవేళ మరి పెట్రోల్ రాకపోతే అంటే చాలా మంది అంటున్నారు ఇప్పుడు మీరు 50-100 సరిపోతే వస్తాయని అనుకున్నారు. గుడ్. ఎంత ఇస్తారు? మధ్యలో ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ చేస్తారా? అంటే 6 కేలు ఉంది, 4 కేలు ఉంది. మీరు ఎంత డీజిల్ అనదర్ 3 ఉంది. డీజిల్ కూడా తీసుకుంది కూడా 4.5 + 5 దాకా ఉంది. మీరు ఇంటిని పెట్టినా లీక్ చేయవద్దండి, ఎందుకంటే మేము టౌన్లో ఉన్నది కాబట్టి మీది క్లోజ్ చేసేస్తే జనాలు రూరల్ ఎంత వచ్చినా ఫాస్ట్గానే మీరు రూరల్ బీఆర్ఓ ఎవరున్నారు? మీరు ఇంటెంట్ త్వరలోనే పెట్టినట్టు చూసుకోండి, వాళ్ళు లాస్ట్ వరకు వేసి ఎందుకంటే టౌన్లో ఒక 2-3 చోట్ల ఒకవేళ మనం ఇంటెంట్ పెట్టలేదు కాబట్టి క్లోజ్ అయినా జనాలు అదే నమ్ముతారు. అంటే ఇక్కడ కనిపిస్తాయి కదా, ఊళ్ళో 1-2 చోట్ల లేదంటే కూడా జనాలు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ విషయం మీద 1-2 చోట్ల విజిట్ చేయడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారు నాతో పాటే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఈరోజు ఈ పెట్రోల్ పంపు కూడా చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా మనకు పెట్రోల్ కానీ డీజిల్ కొరత అయితే లేవు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని పంపులో మనకు సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒకటి పంపు తప్ప. అనంతపురం అర్బన్లో వేరే ఎక్కడ కూడా ఇట్లాంటివి ఇబ్బంది లేదు. జనాలు కూడా ఎటువంటి అపోహల్ని నమ్మొద్దని దయచేసి కోరుతున్నాను. మనము లాస్ట్ ఒక 24 అవర్స్లో మ్యాక్సిమం ప్యానిక్ బయింగ్ ఏమీ లేకుండా జనాలు కూడా తెలియజేసినట్టు ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా సప్లైస్ కూడా బాగా పెంచడం జరిగింది. సప్లైస్కి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎంత మీరు తీసుకున్నా అయినా కూడా సప్లైస్ మన దగ్గర ఉన్నాయి. సో బట్ నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి మన దగ్గర సప్లైస్ ఉన్నాయి. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితిలో ఒకవేళ బాటిల్ తీసుకొచ్చినా కూడా మనం ఇస్తున్నాము. ఏది కూడా ఇవ్వద్దని చెప్పి ఎక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదండి. సో దయచేసి అందరూ కూడా అపోహలు నమ్మొద్దు. సఫిషియెంట్ సప్లైస్ ఉన్నాయని అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో అనంతపురంలో సిచ్యువేషన్ నార్మల్గా ఉంది. ఇప్పుడు మీరు ఈ పెట్రోల్ పంపులు కూడా చూస్తూ ఉన్నారు, పబ్లిక్ కామన్గా వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు, ఎక్కడ కూడా రష్ లేదు. అలాగే ఎక్కువ క్వాంటిటీ కూడా ఎవరు చేయట్లేదు. సో అందరికీ కూడా అవైలబిలిటీ ఉంది అనే మెసేజ్ అయితే రీచ్ అవుట్ అయింది. సో దీంతో పాటుగా పబ్లిక్ కూడా సోషల్ మీడియాలో ఎవరు కూడా దయచేసి ఫాల్స్ న్యూసెస్ స్ప్రెడ్ చేయొద్దు. పబ్లిక్కి ప్యానిక్ క్రియేట్ చేసేటట్టు అన్వెరిఫైడ్ ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్ని ఎవరు కూడా దయచేసి స్ప్రెడ్ చేయొద్దు. అట్లాగా చేసినట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ గ్రూప్ అడ్మిన్స్ మీద మాత్రమే కాకుండా, పోస్ట్ చేసిన వాళ్ళ మీద మాత్రమే కాకుండా, దాన్ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద, షేర్ చేసిన వాళ్ళ మీద కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.